హాయ్ అండి. సమ్మర్‌లో దొరికే మన పచ్చి మామిడికాయలతో చాలా రెసిపీస్ చేయొచ్చు. దాంట్లో పచ్చి మామిడికాయ పచ్చి పులుసు ఒకటి. పచ్చి మామిడికాయని తీసుకొని బాగా వాష్ చేసి, ఘాట్లు పెట్టి కడాయిలో వేసి తగినన్ని వాటర్ వేసి ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడికిన తర్వాత చల్లార్చుకొని పల్పు మొత్తం తీసేసుకోవాలి. తొక్కలంతా బయటపడేసి, టెంకను కూడా బయటపడేయాలి. బాగా క్లీన్ చేసేసుకొని నీట్‌గా పల్పంతా తీసేసుకొని టెంకను బయటపడేసి, పల్పు గుజ్జు గుజ్జుగా లేకుండా మొత్తం నీట్‌గా కలిపేసుకోవాలి చేతితోని. ఆ తర్వాత దీన్నైతే పక్కన పెట్టుకోవాలి. తగినన్ని వాటర్ పోసి పక్కన పెట్టుకొని, రోట్లో 3 పచ్చిమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి వేసి బరకగా దంచుకోవాలి. మిక్సీ జార్‌లో అయినా పర్వాలేదు, దంచుకోవచ్చు. ఆ తర్వాత మనం తీసి పెట్టుకున్న మామిడికాయ రసంలో కొత్తిమీర, అలాగే పచ్చి ఆనియన్, ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టి, స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసి పోపు కోసము ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడెక్కినాక మనం రెడీ చేసుకున్న పచ్చిమిర్చి పేస్టు, అలాగే పసుపు, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసి బాగా వేయించుకొని పచ్చి పులుసులో పోపు యాడ్ చేసుకోవటమే. అంతే, మనకైతే పచ్చి పులుసు రెడీ.